నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పిఠాపురంలో అయితే భారీ కుట్ర జరగబోతుందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో దీంతో సీన్లోకి అయితే ఒక సీనియర్ అధికారి వచ్చేటట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే పిఠాపురంలో మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా వంగగీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని వార్తలు ఎలా వస్తున్నాయంటే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటే ఓడించాలనా లేకపోతే ఆ గెలుపును అడ్డుకోవాలని చెప్పేసి అయితే కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. అందుకే ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పహారా కాస్తున్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? అంటే మనకి పిఠాపురం ఈసారి ఎందుకు ఇంపార్టెంట్ ఒక నియోజకవర్గంగా అయ్యింది అని చూస్తే, గతంలో ఈయనెవరు మన పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం 2 చోట్ల నిల్చుని ఓడిపోయారు. యాక్చువల్లీ ఒక చోట నెగ్గేవారే, మళ్ళీ దాన్ని ఏదో లాస్ట్లో కాదు అది ఇది అని గందరగోళం చేసి ఆయన ఓడిపోయినట్టు ప్రకటించారు. అది పాపం చాలామంది ఫీల్ అయ్యారు కూడా. అందుకని ఈసారి ఆయనకు అభిమానులు ఎక్కువ ఉన్న చోటు, తర్వాత ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్న ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు, అదే పిఠాపురం. అయితే అంతకుముందు గతంలో మీకు 2014లో మంచి మెజారిటీతో ఇండిపెండెంట్గా వర్మగారు నెగ్గారు. అప్పుడు ఆయన ఇంచుమించు 40,000 పైనే అనుకుంటా పైచిలుకు ఓట్లతోటి మెజారిటీతోటి గెలిచారు. కానీ ఈసారి ఈయన కోసం అంటే తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరడం మనందరికీ తెలుసు. 2014లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. తర్వాత 2019కి ఆయన తెలుగుదేశంలో చేరారు. కానీ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఆ సీటును త్యాగం చేయటం మనందరికీ తెలుసు. అది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించారు. అది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ నిల్చుంటున్నారో వంగాగీతని ఆయనకి ప్రత్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. వంగాగీత గారు నేను ఎంతో చేశాను, నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాను, నేను తప్పకుండా గెలుస్తాను అనుకుంటూ ఆవిడ చిరంజీవి గారికి నేనంటే చాలా ఇది, ఆయన నా గెలుపునే కోరుకుంటారు, ఇట్లా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు ఆవిడ. అవన్నీ అయిపోయాక లాస్ట్లో ఏడ్చారు కూడా ఆవిడ. అంటే ఆవిడకి ఓడిపోతానని భయం వేసిందో ఏంటో. ఇంకో విషయం ఏమైందంటే వంగగీత గారి తరఫున డబ్బులు ఎవరైతే పంచుతామని తీసుకున్నారో వాళ్ళు పంచకుండా ఆవిడ ముంచారు. అప్పుడు ఈ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఈ ప్రజలు కావచ్చు ఆవిడ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు దెబ్బలాడారు, మాకు డబ్బులు ఇవ్వలేదు అని. అంటే ఎలక్షన్ అయిపోయాక ఇవన్నీ కూడా జరిగాయి. ఈసారి ఇంచుమించు వైసీపీ వాళ్ళందరికీ ఇదే జరిగిందిలేండి. ఎక్కువ శాతం మందికి మనకు తెలుసు. అది చాలామందికి డబ్బులు పంచలేదు, వాళ్ళ స్నేహితులే ముంచారు. ఇంకొకటి ఏంటంటే వాలంటీర్లు అనేవాళ్ళు ఈరోజు వాళ్ళ మాట వినిపించలేదు. మీకు గత 10 రోజులుగా వాలంటీర్ల గురించి ప్రస్తావన వచ్చిందా మీకు వైసీపీ వాళ్ళ దగ్గర? 2 నెలలు ఫస్ట్ వీక్ వస్తే హోరెత్తిచ్చారు కదా, పెన్షన్లు ఆగిపోతున్నాయి, పెన్షన్లు వెళ్ళటం లేదు అవ్వా తాతలకి, వాళ్ళు ఎండలో మలమలా మాడిపోతున్నారు, దీనికి చంద్రబాబు నాయుడే కుట్ర చేశాడు, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి లేకుండా చేశారు అంటూ గొడవ పెట్టారు కదా. ఈసారి ఫస్ట్ వచ్చింది ఇది పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఎక్కడైనా ఒక మాట వినిపించిందండి వైసీపీ వాళ్ళ నోటి నుంచి? పెన్షన్లు వెళ్ళలేదని కానీ, తెలుగుదేశమే ఈ కుట్రలకంతా కారణం అని కానీ, వాలంటీర్లు అయ్యో వెళ్ళలేకపోయారని కానీ అసలు వాలంటీర్ల ప్రస్తావన లేదు. దీనికి కారణం వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు 2 నెలల జీతం ఇచ్చేస్తాము, మీరు రిజైన్ చేసేసేయండి, మీకు మేము తర్వాత మేము ప్రభుత్వం వచ్చాక మీకు మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బులు పంచమని ఇచ్చారు ఎన్నికల ముందు. కొంతమంది వాలంటీర్లు డబ్బులు పంచలేదు, కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పడం జరిగింది, ఓపెన్గా చెప్పారు. అంటే వాళ్ళందరూ కసిగా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్లందరికీ సీన్ అర్థమైపోయింది. ఈయన చంద్రబాబు గారు వస్తే వాళ్ళకి 10,000 అయిపోతుంది శాలరీ, నెంబర్ 1. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి వాళ్ళకి ₹1 పెరగలేదు వాళ్ళ జీతం, 5,000 దగ్గరే ఆగిపోయింది. రెండోది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి క్లియర్గా చెప్పారు, మీరు చదువుకుని అంటే కొంతమంది చదువుకుని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెగా డిఎస్సి ఎలాగా ఫస్ట్ సంతకం నేను చేసేది మెగా డిఎస్సి ఫైల్ మీదే. రెండోది మీలో ఎవరికైనా స్కిల్స్ ఉంటే వాళ్ళకి నేను ఎక్కువ శాలరీ వచ్చేలాగా చూస్తాను, మీకు శిక్షణ ఇప్పించి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆకర్షణ కలిగించాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఇంతే కదా, 5,000 మించి ఆయన ఏం పెంచుతానని కూడా హామీ ఇవ్వలే. దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, మేము తెలుగుదేశం చెప్పింది కదా అని మేము వాతలు పెట్టుకోలేదు, మేము ఎంత చేయగలమో అంతే చెప్పాము,
చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేనివన్నీ కూడా ఆయన ఎలా చేస్తారో మాకు అర్థం కావట్లేదు, చేయలేని హామీలన్నీ ఇచ్చారు అని వీళ్ళు అంటారు. అంటే అది కూడా ఒక నింద కిందే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేయలేను అనుకుని చెప్పలేదు కదా, ఆయన సంపద సృష్టిస్తానంటున్నాడు, మీరు సంపద సృష్టించలేదు, మీకు చేత కాలేదు, అది మీ కర్మది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి పిఠాపురం వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. వంగాగీత రేపొద్దున ఓడిపోతే కనుకైతే ఇవన్నీ కారణాలు అవుతాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి నేను 1,00,000 మెజార్టీ అన్నారో, ఆయన సర్వేలు కూడా 50,000 పైనే వస్తాయని చెప్పారో, ఇప్పుడు ఇది ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది ఎవరికి, వైసీపీకి. దాంతో మీకు రేపు ఏమైనా జరగచ్చు అనే ఒక భయం అందరిలోనూ వచ్చింది. అందుకే జిల్లా ఎస్పీ స్థాయి ఒక వ్యక్తి అక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. గూండాలను కూడా దింపారని మనం గతంలో చెప్పుకున్నాం, అసలు ఎన్నికలప్పుడే చాలా గందరగోళం అవుతుందని. రేపు కౌంటింగ్లో వాళ్ళు ఏదైనా అల్లర్లు సృష్టించవచ్చు, గూండాలు కావచ్చు లేకపోతే ఎవరైనా కూడా, ఈవెన్ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయే మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు తిరగబడచ్చు. అందుకోసమని ఇప్పుడు ఇది పెట్టారు. ఇంకొకటి ఏంటంటే మనకు గుర్తుంది, గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడే నన్ను ఎవరో బ్లేడ్లతో కోసినట్టు అనిపించింది, ఆయనకి ఇన్ఫెక్షన్ కూడా వచ్చి చాలా అవస్థపడ్డారు ఆయన. కాబట్టి ఆయన ప్రాణాలకు అయితే ముప్పు ఉందమ్మా రేపు, ఇది అందరూ చెప్పే మాట, మనం కాదు. కాబట్టి రేపు ఎలా జరుగుతుంది అనే దాని మీద అందరి దృష్టి ఉంది. పిఠాపురం హైయెస్ట్ ఓటింగ్ శాతం వచ్చిన జిల్లా ఈరోజు. దానికి కారణాలు మనకు తెలుసు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన అధినేతను గెలిపించాలి, తర్వాత భారీ మెజార్టీతో ఆయన గెలిపించాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, రాష్ట్రాలు దాటి ఇది సముద్రాలు దాటి కూడా వచ్చి ఓట్లు వేశారు. కాబట్టి ఇదంతా కూడా రేపు ఏమైనా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పోలీసు యంత్రాంగం కొంచెం అలర్ట్ అయింది కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి, అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కొమ్ము గాయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కాబట్టి రేపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఎక్కువగా అక్కడ మోహరించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్ర బలగాలు కూడా మోహరించాయంటే యాక్చువల్లీ అయితే పోలింగ్ తర్వాత అయిపోతుంది. అయితే ఈసారి ఏంటంటే లెక్కింపు తర్వాత కూడా ఇంకొక 15 రోజులు 20 రోజులు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది, ఉండేలాగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంకేమైనా వివత్సం జరిగే అవకాశం ఉందంటారా ఏపీలో? మరి అంటే ఇది ఇంకా దానికన్నా గతంలో జరిగిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓటమిని అంగీకరించే స్థితిలో వైసీపీ లేదు. నిన్న కూడా రోజా గారు ఏమంది, ఏం జరిగినా కూడా ఏ సర్వేలు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డే మా సీఎం అని చెప్పింది. నేను గెలుస్తానని చెప్పలేదు ఆవిడ, మీకు గుర్తుంటే. నగరిలో ఉన్నారు కాబట్టి నగరి ఓడిపోతుందని తెలుసు, ఆవిడ చెప్పుకుంది కూడా, ఏడ్చింది కూడా, వలవల ఏడ్చారు కదా ఆవిడ నేను ఓడిపోతానని. కానీ మరి సర్వేలు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటే, గెలుస్తారంటే ఈవిడ కూడా గెలవాలి కదా, అది చెప్పకుండా ఆవిడ పనికిమాల మాటలు నిన్న మాట్లాడిందిలేండి. ఏదేమైనా కూడా మీరు చెప్పినట్టుగా ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా ఒక 15 రోజులు పైనే ఈ బెటాలియన్స్ అన్నీ ఉంటాయి. అంతా సద్దుమణిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యాక ఒక వారం రోజుల తర్వాత ఈ బెటాలియన్స్ అన్నీ కూడా ఇంటి బాట పడతాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం.